నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి బలరాం. భీమవరం జిఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో వైభవంగా జరుగుతున్న అతిరాత్ర మహాయాగం. కాళ్ల మండలం ఏలూరుపాడులో వైభవంగా గ్రామ దేవతల జాతర మహోత్సవం. ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించి గురువారం నుండి ప్రారంభమైన ఏపీ ఈఏపీ సెట్ భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెంటర్లో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రం ఇన్ఛార్జ్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు హాల్ టికెట్ తో పాటు ఆధార్ కార్డు గానీ మరేదైనా ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని, అది లేనిదే పరీక్షా కేంద్రానికి అనుమతించరని విద్యార్థులు దీన్ని గమనించాలన్నారు. అదేవిధంగా ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాలకు అనుమతించమని, విద్యార్థులు సమయానికి ముందుగా రావాలని ఆయన కోరారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ రోజు నుంచి ఏపీ ఈసెట్ 2024 ఎగ్జామ్ స్టార్ట్ అయింది. 16వ తారీఖు నుంచి ఈ నెల 23 వరకు జరుగుతుంది. సో 2 షిఫ్ట్లు వైజ్గా జరుగుతుంది. ఈ షిఫ్ట్ 175 మెంబర్స్ వరకు కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు మార్నింగ్ 154 మెంబర్స్ వరకు ప్రజెంట్ అయ్యారు. సో ఈ సందర్భంగా క్యాండిడేట్స్ అందరికీ చెప్తుంది ఏంటంటే 1 అవర్ బిఫోర్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్న ఎగ్జామ్ సెంటర్లో. సో నిక్ ఆఫ్ ద మూమెంట్ వస్తున్నారు. సో యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద అథారిటీస్, సో 9 o'clock మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ మధ్యాహ్నం షిఫ్ట్ 1 minute లేట్ అని అలో చేయొద్దంటున్నారు. సో అలాగా పొరుగురు నుంచి వచ్చేవాళ్ళు ముందు వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుని ఐడి కార్డు, ఏదో ఒక ఐడి కార్డు, క్యాష్ సర్టిఫికేట్ ఉండి, హాల్ టికెట్ ఉండి వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడికి వచ్చాక అవి లేకుండా వస్తున్నారు. పేరెంట్స్, విద్యార్థులు అందరూ గమనించి సో ఎర్లీగా వచ్చి ఎగ్జామ్ సెంటర్ కూల్గా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మా ఎస్ఆర్కేఆర్ మేనేజ్మెంట్ అండ్ మా ప్రిన్సిపల్ అందరూ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి స్మూత్గా కండక్ట్ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. సో ఈ కమింగ్ డేస్లో ఈ విద్యార్థులు, పేరెంట్స్ గమనించి ఎర్లీగా రావాలని కోరుకుంటున్నాం. సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరియట్ సమావేశం భీమవరం మెంటేవారి తోట సుందరయ్య భవనంలో చింతకాయల బాబురావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో ప్రజా సమస్యలపై చర్చ జరిగింది. జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు విడుదల చేయాల్సిన సబ్సిడీలు, అమ్మఒడి, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఇంకా ఇతర పథకాల డబ్బులు లబ్దిదారుల ఖాతాల్లోకి జమ కాలేదన్నారు. తక్షణం లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ధాన్యం మాసుళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయని, కొనుగోళ్లు చాలా తక్కువగా జరుగుతున్నాయన్నారు. సంచుల కొరత అనేది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం రైతులు ఎదుర్కొంటున్న సమస్య అన్నారు. దళారుల దగ్గర సంచులు అవసరమయ్యేంత ఉన్నాయని, ఆర్బీకే కేంద్రాల వద్ద లేవండం సమంజసం కాదన్నారు. ఒక పక్క వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఈ మధ్యనే ఒకరిద్దరు రైతులు గుండెపోటుతో చెట్టుకూలి చనిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. వెంటనే అధికారులు సంచుల కొరత సమస్యను అధిగమించి తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలన్నారు. డబ్బుల్ని వెంటనే చెల్లించాలన్నారు. తేమ పేరుతో ధరలో కొరత పెడితే రైతుల పక్షాన నిలబడి ఆందోళన చేస్తామన్నారు. ఈ సమావేశంలో జేఎన్వి గోపాలన్, కౌరు పెద్దిరాసు, కేతా గోపాలన్, డి కళ్యాణి, బి వాసుదేవరావు, పివి ప్రతాప్ పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జిల్లా సెక్రటేరియట్ సమావేశం ఈరోజు భీమవరంలో మెంటేవారి తోటలోని సుందరయ్య భవనంలో జరిగింది. ప్రజా సమస్యల్ని చర్చించాం. ప్రభుత్వం రైతులకు విడుదల చేయాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ, ఇతర పథకాలైనటువంటి ఈబీసీ నేస్తం, అమ్మఒడి, ఆసరా, ఈ పథకాల డబ్బు లబ్ధిదారులకి జమ కాలేదు. వాస్తవంగా ఇవి ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే జమ కావాల్సి ఉంది. ప్రభుత్వం బటన్ నొక్కింది తప్ప డబ్బులు విడుదల చేయలేదు. దీనివల్ల లబ్ధిదారులకి చేరలేదు. ఆ తర్వాత ఏమో ఎన్నికల కోడ్ అడ్డొచ్చింది. ప్రభుత్వం తక్షణం ఈ లబ్ధిదారులకి ఆ డబ్బుని విడుదల చేయాలని సిపిఎం పార్టీ సమావేశం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ధాన్యం ముమ్మరంగా మాసుళ్ళని, కొనుగోళ్లు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. వాతావరణం ఏమో ఇబ్బందిగా ఉంది. రైతులకు అవసరమైనటువంటి సంచులేమో ఇవ్వట్లేదు. ఆర్బీకే కేంద్రాలకు వెళ్తా ఉంటేనేమో రైతులకు సంచులు దొరకట్లేదు. బ్రోకర్ల దగ్గర మాత్రం సంచులు పుష్కలంగా ఉంటున్నాయి. ప్రభుత్వం ఏమో సంచుల కొరత లేదని చెబుతుంది. రైతులేమో ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు తక్షణం చేయాలి. అవసరమైనటువంటి సంచుల్ని
సరఫరా చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి. డబ్బులు కూడా వెంటనే చెల్లించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వేసవి కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కరెంటు కోతలు లేకుండా చూడాలని కోరుతున్నాం. త్రాగునీరు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందిగా ఉంది. నీరు కలుషితం అవుతుంది, రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. పరిశుభ్రమైనటువంటి త్రాగునీటిని అందరికీ అందించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ప్రభుత్వమే అన్ని ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు నిర్వహించాలని కోరుతున్నాం. స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయి తప్ప ప్రభుత్వం ఎక్కడ చలివేంద్రాలు నిర్వహించలేదు, చలువ పందిళ్ళే లేదు. ప్రజలేమో తీవ్రమైనటువంటి ఎండలకి అల్లాడుతున్నారు. వచ్చేదేమో రోహిణీ కార్తీ. ప్రభుత్వం తక్షణం ప్రజలకు ఉపశమన చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు, మంచినీరు అందించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం. రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో, రైల్వే గేట్లు వేసేటువంటి ప్రాంతాల్లో చలువ పందిళ్ళు వేసి ప్రజలని ఎండబారి నుంచి, వడదెబ్బ నుంచి కాపాడాలని కోరుతున్నాం. జిల్లాలో భవిష్యత్తులో సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది, ఆందోళన చేస్తుంది. ఈ కృషిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తారు. శ్రీ ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ నెలమూరు వారి ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబతుల క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న రాజ్యశ్యామల దశ మహావిద్య సహిత అతిరాత్ర మహాయాగం 2వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా గురువారం లక్ష్మీ గణపతి హోమం, దత్తాత్రేయ మేధ దక్షిణామూర్తి, హయగ్రీవ మూలమంత్ర జపహోమ కార్యక్రమాలు, దృష్టి నివారణ, గృహ బాధ నివారణ యజ్ఞం నిర్వహించారు. భక్తజన సందోహం మధ్య శివనామ స్మరణతో ప్రాంగణమంతా మారుమోగింది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి విచ్చేసిన ప్రపంచ గుర్తింపు కలిగిన ఋత్వికులు, వేద పండితుల వేదఘోషతో ఈ ప్రాంగణమంతా మారుమోగింది. డిఎన్ఆర్ కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు తల్లిదండ్రులు రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గాదిరాజు సోమరాజు, కాంతమ్మ దంపతుల 73వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దంపతి పూజ నిర్వహించారు. యజ్ఞం కర్త జంధ్యాల శ్రీనివాస్ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ, భారతీయులకు పరంపరమైన వారసత్వపు నిధులు, వేదములు లోకక్షేమం కొరకు వైదికయుక్తముగా కావలసిన అన్ని ఫలములను వేదముల్లో చెప్పబడిన కర్మల ద్వారా సిద్ధిస్తాయని, ఈ రీతిగా వైదిక మార్గంలో వచ్చిన సంపత్తులు అనుభవంలో సుఖాన్నిస్తాయని, సర్వం వేద ప్రసిద్ధాన్నది ఈ వేద హవనమనందు అనువర్తించే వ్యాఖ్యమని తెలిపారు. అధర్వణ వేద పండితులు ధూళిపాళ లలిత శాస్త్రి మాట్లాడుతూ, ఈ యజ్ఞం చూసినా, యజ్ఞంలో పాల్గొన్నా పూర్తి ఫలం చేకూరుతుందని, బుధవారం ప్రారంభమైన యజ్ఞం శుభసూచకానికి నిదర్శనంగా ఈ రోజు ఉదయం ప్రశాంతంగా వర్షం పడటం, ఎండవేడి తక్కువగా ఉండడం నిదర్శనంగా భావిస్తున్నామని, ఇది ఒక ఆనందదాయకమైన విషయమని, ఈ 11 రోజులే కాకుండా ఈ యజ్ఞం జరిగిన ప్రాంతాల్లో 400-500 కిలోమీటర్ల దూరంలో ప్రాంతమంతా శాంతి పదంలోనే ఉంటుందని తెలిపారు. టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, యజ్ఞ పర్యవేక్షకులు చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, నడింపల్లి బంగారాజు, లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, డిఎన్ఆర్ కళాశాల సహాయ కార్యదర్శి కొత్తపల్లి శివరామరాజు, యాదవ సంఘ నాయకులు కొండ్రు శ్రీనివాస్ జ్యోతిని వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ యాగశాల చుట్టూ 110 మంది దంపతులతో ప్రదక్షిణం నిర్వహించారు. మనమే వెళ్ళాలి. జాగ్రత్త కలిగి మామూలు గుడుల ప్రసాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే आपका जो 90 years का इतना दर्शन की रोगम जो ನಮ್ಮ ಸಿಸ್ಟರ್ ಲಕ್ಷ್ಮಿ ನಮ್ಮ ವೈಫ್ ಅವರ ಸ್ನೇಹಿತ ಸಾರಥಿ ವೆಂಕಟರಾಜ್ అది ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. వారు షష్ఠి పూర్తి చేసుకున్నారు. వారు సహస్ర పూర్ణోదయం చేసుకున్నారు. అంటే సహస్ర పూర్ణోదయం అంటే 1000 పౌర్ణములు వాళ్ళు దర్శించారు. 1000 పున్నములు 1000 పున్నములు దర్శించిన వాళ్ళని సహస్ర పూర్ణోదయులు అంటారు. ఇది ఎంత ఆయుర్దాయం అనేటువంటిది ఈ రోజుల్లో 45కే తొలగొకాలే వేలాడిపోతాం.
మరి 94 సంవత్సరాలు వచ్చినప్పుడు వారు ఇంత చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి కారణం ఏంటి తెలుసా? ధనం కాదు, ధర్మం. ఆయన చేసుకున్న ధర్మం. ఆయన ధర్మపత్ని. మిమ్మల్ని ఏమంటారు? ధర్మపత్ని అన్నారు. భార్య అని పిలవకూడదు, ధర్మపత్ని అని పిలవాలి. స్త్రీ ఎప్పుడు భర్త యొక్క ధర్మంలో భాగముగా ఉండున్నది. సహధర్మచారిణి అన్నారు. సహ కూడా ధర్మచారిణి, ధర్మం నడిచేది భార్య. అటువంటి ఈ ధర్మపత్ని సమేతమైనటువంటి మన రాజుగారు ఈ రకంగా సౌరాజు గారు 1000 పున్నములు దర్శించుకున్నారు. అట్లాంటి వారిని దర్శిస్తేనే మనకు పుణ్యం వస్తుందన్నారు. కాబట్టి అటువంటి పుణ్యమూర్తులు వారి పూర్వీకులు చేసిన పుణ్యం, వాళ్ళ యొక్క మనుషుల్లో చేసిన ధర్మం, వారు చేసిన ధర్మం వారిని రకంగా కాపాడుతోంది. వారు ఈ యజ్ఞంలో కూడా భాగస్వామయ్యి ఈ యజ్ఞ ఫలం కూడా పొంది వారు ఉత్తమ లోకాల తర్వాత ఈశ్వరుల్లో చేరుకోవాలి. నేను కోరేది పుణ్య దంపతులకి చాలా పర్వదినం. అందున వివాహ కళ్యాణం జరిగినటువంటి శుభదినం అని అంటున్నారు. అలాంటిది ఇలాంటి మహత్తరమైనటువంటి పవిత్రమైనటువంటి యాగం దగ్గరికి రావడము అంటే ఇక్కడ ఆ కళ్యాణ శోభా సంబంధమైనటువంటి ఏ పరమేశ్వరుడైతే ఉన్నాడో ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడము అంటే ఈ పుణ్య దంపతులు చేసుకున్న పుణ్యం అంతా ఇంత కాదు. అహింసాయా ఒకే ఒక్క ముఖ్య చెప్పాడు మహానుభావుడు భద్రహరి గారు. ఎవరయ్యా శతకాలం అంటే 100 సంవత్సరాలు అధికమైనటువంటి సంవత్సరాలు ఎవరికి ఆయుర్దాయం ఉంటుంది అంటే చీమకు కూడా అపకారం చేయనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అందుచేత పరోపకారం చక్కనైనటువంటి పనుల యొక్క హితాన్ని కోరుతూ తన గురించి మర్చిపోయినటువంటి వాడి గురించి పరమేశ్వరుడు ఆయన గురించి చూస్తాడు. అందుచేత వారి గురించి వారు చూసుకోవటం లేదు, పరమేశ్వరుడు వారి గురించి చూస్తున్నాడు. కాబట్టి శతమానం 108 సంవత్సరాలు ఆ పరమేశ్వరుడు ఆయుర్దాయాన్ని ఇస్తాడు. కాలేజీ గ్రౌండ్ లో మరి నిన్న రోజున ప్రారంభించారు. మరి యాగం వల్ల కేవలం పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సురక్షితంగా ఉండాలని చెప్పి ఈ యజ్ఞాన్ని తలపెట్టినటువంటి పెద్దలకు పాదాలకి జంజాల శర్మ గారికి కేవలం పట్టణ ప్రజలు అందరి తరఫున కూడా వారికి పాదాబంధనం చేస్తూ ఈ లోక కళ్యాణాలతో చేసే యజ్ఞం విజయవంతంగా పూర్తవ్వాలని మనతో వాచా కోరారు. ఇంతటి మహత్తర యాగం జరుగుతున్నందుకు మన డిఎన్ఆర్ కాలేజీ యాజమాన్యం వారు ముందుగా వచ్చి వారు ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం మంచి సెంటర్ ప్లేస్ ఇది. అందరూ భక్తులందరూ రావడానికి చక్కటి వేదిక ఇది. భక్తులందరూ కూడా వచ్చి ఇటువంటి యాగంలో పాల్పంచుకోవాలి. చూసినా సరిపోతుంది, చేసినా సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జంజాల శాస్త్రి తరఫుగా చేయడం జరుగుతుంది. మీరు అందరూ వచ్చినా ఇచ్చినా పర్వాలేదు, చూడటానికి మాత్రం తప్పనిసరిగా రావాలని కోరుకుంటాం. సాగ్నిచిత్య అతిరాత్ర మహాక్రతు అనే యాగం జరుగుతుంది. ఈ యాగంలో అగ్నిచయనం అనే ఒక పెద్ద గొప్పమైన కర్మ వస్తుంది. అంటే ఈ ప్రపంచము యూనివర్సల్ ఉంది కదా, ఇది మొత్తం పరమాత్ముడిదే స్వరూపము. ఆ భగవంతుడిని మనం ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి అంటే కుదరదు. అందుకే ఈ అగ్నిచయనంలో ఒక్కొక్క ఇష్టకని ఒక్కొక్క ప్రతినిధిగా, అంటే సూర్యదేవత ప్రతినిధి, నక్షత్రాలకి ప్రతినిధి, నక్షత్రాలు ప్రతినిధులు పెట్టితే ఏ నక్షత్ర దోషం ఉంటుందో అవన్నీ పరిహారం అవుతుంది. ఇలాగే అగ్నిదేవతా ప్రతినిధులు జలం నుంచి ఏదైనా కంటకం ఉంటే, జలదోషం ఉంటే అవన్నీ పరిహారం అవుతుంది, వాతావరణం శుద్ధి అవుతుంది. ఇలా ఒక్కొక్క ప్రతినిధి తీసుకుని ఒక గరుడాకారంలో గరుడ దేవుడు ఎలా ఉంటాడో విష్ణుమూర్తి వాహనము అదే ఆకారంలో అక్కడ అగ్ని ప్రతిష్టాపనం చేసుకుని దానికి కూడా అగ్ని అంటారు, ఇష్టకలతో అది చేసుకుని అది మీద యజ్ఞేశ్వరుణ్ణి పెట్టుకుని ఆరాధనము. అతిరాత్రం అంటే రాత్రి మతీత్య చరంతి, అంటే రాత్రి అయిన తర్వాత కూడా యాగం జరుగుతుంది. ఈ యాగంలో సామాన్యంగా జరిగే సోమయాగంలో ఒక 4 గణాలు ఉంటుంది, 4 బ్యాచ్లు. అక్కడ ఒక్కొక్క బ్యాచ్కి నలుగురు ఋత్వికులు ఉంటారు. అధ్వర్యుగణం, తర్వాత బ్రహ్మగణం యజుర్వేదంతో జరుగుతుంది, హోత్రగణం ఋగ్వేదంతో జరుగుతుంది, ఔద్గాత్రగణం ఉద్గాత అని చెప్పి అంత దేవతల్ని పాట రూపంగా ఆహ్వానించడం జరుగుతుంది.
కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామ దేవతలైన ఎల్లమ్మ, కొండ్లమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర కన్నుల పండుగ బుధవారం జరిగింది. 5 ఏళ్లకొకసారి 5 రోజుల పాటు జాతర జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన ఈ అమ్మవార్ల జాతర తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. అమ్మవారి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు వక్కపట్ల హరిబాబు, మంతెన వెంకట రవివర్మ, సర్పంచ్ భూపతిరాజు, వెంకట జగ్గరాజు, ఎంపీటీసీ చిన్నపరుపు రాంబాబు, మాజీ సర్పంచ్ మంతెన ఆంజనేయరాజు, సెక్యూరిటీ వాసు, వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు దాట్ల శ్రీనివాసరాజు, మంతెన రామకృష్ణంరాజు, పచ్చిగోళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఎల్లమ్మ, కొండాలమ్మ, మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ, పోతురాజుల వారి జాతర మహోత్సవం సందర్భంగా ఈ రోజు మా ఏలూరుపాడు గ్రామంలో జాతర సంబరం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా మా అమ్మవార్లందరూ కూడా చాలా విశిష్టమైన తల్లులు, మహిమాన్వితం గల అమ్మవార్లు. వారి యొక్క ఆశీస్సులతోనే మా గ్రామం దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రోజు మేము అందరం కూడా ఈ స్థితిలో ఉన్నామంటే ఆ యొక్క అమ్మ తల్లుల యొక్క ఆశీస్సులతో అని మేమందరం కూడా భావించుకుంటూ ఆ అమ్మవార్లకి మేము గ్రామస్తులు అందరం కూడా కలిసి కులమతాలు ఎటువంటి అభిప్రాయాలు లేకుండా అందరూ ఏకతాటి మీదగా ఆ అమ్మవార్లకి మా శక్తి కొలది ఈ రోజు ఈ సంబరాన్ని మేము నిర్వహించుకుంటున్నాం. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి మా గ్రామంలో ఈ జాతర మహోత్సవాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ రోజు మా గ్రామంలో ఉన్న బంధుమిత్రులు అలాగే వివిధ ప్రాంతాల నుంచి ఉన్న అందరూ కూడా ఈ జాతర మహోత్సవంలో వచ్చి పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు చాలా మా గ్రామం మీద ఉన్నాయి. ఆవికి సంఘీభావంగా అమ్మవారికి మేము ఈ రోజు ఈ జాతరని వైభవంగా నిర్వహిస్తూ ఉంటున్నాం అని చెప్పేసి ఇది తెలియజేస్తున్నాం. అలాగే మొత్తం ఆడపడుచులు ఇక్కడ ఉన్న మా గ్రామస్తులు అందరూ కూడా ఎక్కడెక్కడ బంధువులందరూ కూడా ఈ జాతర మహోత్సవానికి వచ్చారు. వారందరికీ కూడా ఈ జాతర మహోత్సవం సందర్భంగా అందరికీ పేరు పేరున మా శుభాభినందనలు గ్రామం తరపున గ్రామస్తుల తరపున తెలియజేస్తున్నాం. గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక జాతర ఒకటే కాదు, 200 సంవత్సరాల నుంచి గుడి గోపురాలు లేవు ఈ అమ్మవార్లకి. మరి ఈ పోలేరమ్మ గుడికి, ఎల్లమ్మ, కొండలమ్మ, మహాలక్ష్మి గుడికి 75 లక్షలతో ఈ ముగ్గురు దేవతల గుడి, 25 లక్షలతో పోలేరమ్మ గుడి. మరి 200 సంవత్సరాల నుంచి వాళ్ళకి సరైన రక్షణ లేదు. మరి గ్రామస్తులందరూ ఏకమై 1 కోటి రూపాయల విరాళాలతో మొత్తం ఈ దేవతలందరికీ కూడా ఎక్కడా లేని విధంగా మా ఏలూరుపాడు గ్రామంలో అన్ని కులాలు కలిపి విరాళాలతో బ్రహ్మాండమైన గుడి గోపురాలు నిర్మించాం. కావున మరి అందరూ కూడా భక్తిభావంగా ఉండి, అన్నదమ్ముల్లో ఉండి, గొడవలు లేకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ పనిచేయాలని, ఏలూరుపాడు గ్రామం క్షేమంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మరి కోరుకుంటూ, ఈరోజు ఎల్లమ్మ, కొండలమ్మ, మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ దేవతల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ గ్రామానికి విచ్చేసిన గ్రామస్తులు అలాగే బంధుమిత్రులు అందరికీ శుభాకాంక్షలు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేసుకోవాలి. గ్రామంలో తల్లి అందరినీ చల్లగా చూడాలని, ఈ గ్రామం తరపున అందరూ అన్ని రకాలుగా బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.